నమస్తే, నా పేరు ప్రశాంతి. సి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దళిత జాతి పౌరుషాన్ని ప్రదర్శించి జగన్ కు బుద్ధి చెప్పాలి. రూరల్ దళిత శంకారావం సభలో మహాసేన రాజేష్. ప్రజా సంక్షేమమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్. ప్రజలందరిపైన ప్రభు ఆశీర్వాదాలు ఉండాలి. ఏసయ్య ప్రార్థన మందిరంలో మంత్రి వేణు ప్రార్థన. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే అద్భుతమైన పార్క్ గ్లో గార్డెన్ ను ప్రారంభించిన ఎంపీ మార్గాని భరత్. పాలికా శ్రీను నోరు అదుపులో పెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ నాయకుల హెచ్చరిక. రాష్ట్రంలో 10 సార్లు ఎన్నికల బరిలోకి దిగి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి చుక్కలు చూపించిన రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని మళ్లీ అఖండ మెజారిటీతో గెలిపించి మంత్రిగా పంపేందుకు దళితులందరూ సిద్ధం కావాలని మహాసేన రాజేష్ పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ దళిత శంకారావం సభ స్థానిక బుచ్చయ్య నగర్లో ఉన్న బీవీఆర్ కళ్యాణ మండపంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ, పి గన్నవరం టీడీపీ అభ్యర్థి సరిపిళ్ల రాజేష్, మాజీ మంత్రి టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు కేఎస్ జవహర్ తదితరులు హాజరయ్యారు. రాజేష్ మాట్లాడుతూ రూరల్ నుంచి పులిలా గోరంట్ల పనిచేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో కూడా గెలుపు ఆయనదేనన్నారు. దళితుల పౌరుషాన్ని, అంబేద్కర్ వారసత్వాన్ని జగన్ కు రుచి చూపించాలని, వచ్చే ఎన్నికల్లో ఒక్కొక్క దళితుడు 100 మందితో టీడీపీ జనసేన కూటమికి ఓట్లేసి గెలిపించేలా చైతన్యం తెచ్చుకోవాలని కోరారు. తనపై ఎక్కడైతే హత్య ప్రయత్నం జరిగిందో అక్కడ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల తర్వాత గోరంట్లను తీసుకుని భారీ ర్యాలీ నిర్వహిస్తారని వెల్లడించారు. జగన్ ఎన్ని కేసులు పెట్టినా అంబేద్కర్ ఇచ్చిన ఈ గుండె తట్టుకుని నిలబడుతుందన్నారు. గోరంట్ల మాట్లాడుతూ దళితుల 27 పథకాలను రద్దు చేసి సబ్ ప్లాన్ నిధులను దుర్వినియోగం చేసి జగన్ కు వచ్చే ఎన్నికల్లో దళితులు సరైన గుణపాఠం చెప్పాలన్నారు. రాజేష్ నాయకత్వాన్ని చంద్రబాబు ప్రోత్సహించారని, ఆయన వెన్నంటి గెలుపు కోసం పార్టీ శ్రేణులు పనిచేస్తాయన్నారు. ఇంకా సభలోనున్న కృష్ణ, టీడీపీ దళిత నాయకులు తలారిమూర్తి, రొంపిచెర్ల ఆంటోనీ, యార్లగడ్డ శేఖర్, జల్దీ కృపావరం, ముత్తాబత్తుల విజయ, గాలి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నేను మాట్లాడే మాటలు తక్కువ మాట్లాడతానండి, ఎందుకంటే పెద్దలు ఆల్రెడీ అన్ని విషయం చెప్పుకుంటారు. జగన్మోహన్ రెడ్డి 2019లో గెలిచాడు. జగన్మోహన్ రెడ్డితో పాటు 150 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఆ గెలిచిన ఏ ఎమ్మెల్యే కూడా ఇప్పుడు రెండోసారి పోటీలో మహా అయితే 150 మందిలో 10 మంది ఉన్నారు. మిగతా వాళ్ళందరూ అక్కడోడు ఇక్కడికి, ఇక్కడోడు అక్కడికి, కొంతమంది గోష్ఠికి. కానీ గుర్తుపెట్టుకోండి, 10వ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పులి రాజమండ్రి రూరల్లో మాత్రమే ఉంది. 10వ, ఒకటోసారి, రెండోసారి కాదు, 10 సార్లు పోటీ చేసిన ఒక నాయకుడు 6 సార్లు గెలుపొందాడంటే ఆ నాయకుడికి ఎంత ప్రజాదరణ లేకపోతే గెలుస్తాడండి. అది మాత్రమే కాదు, ఆ నాయకుడు ఎంత మంచోడు కాకపోతే మొన్న 2019లో మన పార్టీ 23 సీట్లు గెలిచింది. 23 సీట్లు గెలిస్తే ఆ 23 సీట్లలో అంటే జగన్మోహన్ రెడ్డి చాలా అబద్ధాలు చెప్పాడు. మా సినిమాలు చెప్పేసి నేర్చాడు. నన్ను కోడికత్తో పొడిచేపోవడం రావాడు. 100 రకాల ఏడుపులు ఏడితే అన్ని రకాల ఏడుపులు ఏడిచిన రాజమండ్రి రూరల్లో పులి బుచ్చయ్య అన్న అన్నాడు. జగన్ రెడ్డికి నేను చెప్పడం కాదు, 2019 అతను టైం పడుతున్నప్పుడే చుక్కలు చూపించిన పులి చౌదరి గారు చెప్తున్నాడు. దాంతోపాటు 2019లో జనసేన పార్టీ విడిగా పోటీ చేశాడు, అవునా కదా? జనసేన పార్టీ విడిగా పోటీ చేసినా, అతను అబద్ధాలు చెప్పినా, అన్ని ఏడుపులు ఏడ్చినా ఇక్కడ బుచ్చయ్య చౌదరి గారిని గెలవలేకపోయాడు. ఇప్పుడు 24లో జనసైన్యం కూడా మొత్తం ఉంది. ఇక తిరిగి ఉన్నారు అనుకున్నాను. ఎక్కడ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం జనసేన కూటమికి తిరిగిలేదండి. 100 ఎక్కువనయా, 100 కేసులు పెట్టాడు. అందుకనే మహాసేన రాజేష్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాసులు పోతాయి, ప్యాంట్లో పాసులు పడతాయి. ఇలాంటి యువకుల్ని ఎంకరేజ్ చేయాల్సింది పోయి మోసం చేసి, దగా చేసి అధికారంలోకి వచ్చాక అనగదొక్కుతుంటే ఎలుగెత్తు చాడుతున్న వ్యక్తి రాజేష్ గారు. ఎన్నాళ్ళు అనగదొక్కుతాడు, ఎన్నాళ్ళు మనని అనగదొక్కి పైకి వెళ్తాడు. అవినీతి అక్రమాలతో రాజ్యం వెళ్తున్న జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి యువకులు గుణపాఠం చెబుతా ఉన్నారు. రేపు భవిష్యత్తు మీది.
మీకోసం తెలుగుదేశం, మీకోసం అన్న రామారావు గారు పెట్టినటి నుంచి పార్టీ తరఫున మీకు పనిచేస్తా ఉన్నాం. ఒకసారి మోసం చేశాడు, దగాపడ్డ తమ్ముళ్ళారా చెల్లెళ్ళారా ఆలోచించండి. ఒక్కసారి 5 ఏళ్లలో ఒక ఉద్యోగం ఇచ్చాడా, ఒక ఉపాధి కల్పించాడా, ఒక ఇల్లు ఇచ్చాడా, ఏదైనా జరిగిందా మనకి సంక్షేమం? అధిక ధరలతో సతమతమైపోతున్నాం. 9 సార్లు కరెంట్ రేట్లు పెంచాడు. ఏదో పైన కొడుకు కింద తండ్రి ఉంటే కరెంట్ రేట్లు పెరిగినాయి అని చెప్పి పెన్షన్ రద్దు చేశాడు. ఇలాంటి దౌర్భాగ్య ప్రభుత్వాన్ని నేను ఏనాడు చూడలే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవాన్ని స్థానిక కోటగుమ్మం వద్ద ఘనంగా నిర్వహించారు. వైసీపీ రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు తదితరులు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా సమస్యలు పరిష్కారం కోసం జగన్మోహన్ రెడ్డి 2011 మార్చి 11న వైఎస్ఆర్సీపీ పేరును ప్రకటించారన్నారు. పార్టీ పెట్టిన దగ్గర నుంచి టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు వెన్నులో వణుకు పుట్టిందన్నారు. ప్రజలు ఆశీస్సులతో 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించారన్నారు. ఈ దఫా 175కు 175 అసెంబ్లీ, 25కి 25 పార్లమెంట్ సీట్లు గెలిచి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించి మళ్లీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి కావాలని ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేస్తున్న ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరాజు అభినందనీయుడన్నారు. మంగళవారం రాజమహేంద్రవరం కోటగుమ్మం సెంటర్కి పాదయాత్ర చేరుకున్న సందర్భంగా డాక్టర్ గూడూరి బసవరాజు అభినందించారు. బసవరాజు మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో జగన్ సీఎం కావాలని ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేశానన్నారు. అదేవిధంగా సెంటిమెంట్గా ఈసారి కూడా పాదయాత్రకి చేస్తున్నానన్నారు. ఆవిర్భావ దినోత్సవం రోజు రాజమహేంద్రవరం చేరుకోవడం, ఇక్కడ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. వైసీపీ నాయకులు గూడూరి రాధిక, అడపరాజు, కాళే చిన్ని, సంకిస భవానీ ప్రియ, సుధారెడ్డి, దాసరి సాంబా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాం. ఈరోజు కేక్ కటింగ్ చేస్తూ మా పార్టీ నాయకులు బసవరావు గారు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేపట్టారు. వైనాట్ 175కు మద్దతుగా. గతంలో కూడా ఈయన ఇదే విధంగా చేశారు. అప్పుడు కూడా విజయం సాధించాం. ఈరోజు యాదృచ్ఛికంగా రాజమండ్రిలో ఈ పాదయాత్రలోకి వచ్చినారు. ఈరోజు యాదృచ్ఛికంగా ఆవిర్భావ దినోత్సవం కూడా అవడం వల్ల మా అందరికీ సంతోషంగా ఉంది. ఇలాంటి సిన్సియర్ నాయకులు ఉండడం వల్లే మా పార్టీ డెఫినెట్గా వైనాట్ 175 అనేది సాధిస్తామని చెప్పి గట్టిగా ధైర్యంగా నమ్ముతున్నాం. మాకు ఎంతమంది కలిసి వచ్చినా కూడా మా ముందు నిలవలేరు. ఎందుకంటే మా పార్టీ చాలా ప్రజల్లో మనసుల్లో ఉంచి పుట్టుకొచ్చిన పార్టీ, ప్రజల హృదయాల్లో ఉన్న పార్టీ. నమస్కారం, నా పేరు కట్టెపోగు బసవరావు, రాష్ట్ర మాజీ ఎస్సీ కమిషన్ సభ్యుడిని. వైనాట్ 175 మద్దతుగా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు దాదాపుగా 2000 కిలోమీటర్ల పాదయాత్ర. ఈరోజు నేను రాజమండ్రి మహానగరం రావడం జరిగింది. ఈ రోజుతో నేను 1500 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకోవడం జరిగింది. యాదృచ్ఛికంగా డాక్టర్ గారు చెప్పినట్లుగా ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం 14వ సంవత్సరంలో అడుగుతున్న సందర్భంలో అనుకోని రీతిలో నేను 1500 పూర్తి చేసుకోవటం నిజంగా నా జన్మత ధన్యమైనట్టుగా నేను భావిస్తున్నా. ఎందుకు నేను పాదయాత్ర చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి కొరకు నేను ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచన చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటూ ఉన్నారు, మీకు మంచి జరిగితే, మీ కుటుంబంలో మేలు జరిగితే నా పక్షాన మీరు సైనికులుగా నిలబడమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నాకు మేలు జరిగింది కాబట్టి, నాకు మేలు చేశాడు కాబట్టి, నాకే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ మేలు జరిగినాయి కాబట్టి వారు మళ్ళీ సింహాసనం మీద కూర్చోవాలి, 24లో వారు ముఖ్యమంత్రిగా వారిని చూడాలని చెప్పేసి ఒక ఆశ. పిడిరిగొయ్యి పంచాయతీ పరిధిలోని శ్రీ లక్ష్మీనగర్లో ఉన్న ఏసయ్య ప్రార్థనా మందిరాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాల మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ను సందర్శించి పాస్టర్ శ్యామ్సన్ రాజు ఆశీస్సులు పొందారు. ఆ లోక రక్షకుడు యేసు ప్రభువు ఆశీస్సులు అందరిపైన ఉండాలని, రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆ ప్రభువు దీవించి కాపాడాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం
రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ప్రార్థించారు. పిడిరిగొయ్యి పంచాయతీ శ్రీ లక్ష్మీనగర్లో ఉన్న యేసయ్య ఆశీర్వాద ప్రార్థనా మందిరాన్ని సందర్శించిన మంత్రికి వేణు, డాక్టర్ గూడూరికి పాస్టర్ శ్యాంసన్ రాజు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మేడి త్రిమూర్తులు ఆహ్వానం మేరకు మంత్రి వేణు ఈ చర్చిని సందర్శించారు. ఆయనకు సంఘస్థులు ఘనంగా స్వాగతం పలికారు. ఆ ప్రభువు దయతో మళ్లీ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. ఆయన వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నక్కా రాజబాబు, తాడికొండ విష్ణు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. బాధపడుతున్నాడు, నాకు యేసుక్రీస్తు వారిని నమ్మాను, నేను ఇట్లాగయ్యాను అని చెప్తున్నాడు. సరే, నేను నివారిస్తున్నాను. హైదరాబాద్ వెళ్ళాం, ఒక విశ్వాస దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వారు అది కాదని చెప్పారు, జరగదన్నారు. సరే, మధ్యాహ్నం భోజనం చేద్దాం రా నాయన అని ఇంకొక చోటకి వెళ్ళాం, ఒక మిత్రుడి దగ్గర. మిత్రుడికి అతను కష్టం చెప్పారు. ఆయన వెంటనే ఇలా ఒకరిని పిలిచాడు. అతను డ్రైవర్, హోంగార్డ్. పిలిచి, ఈ మిత్రుడు వేణుగోపాలకృష్ణ నాకు ఈయన తీసుకెళ్ళి మీ బాస్ దగ్గర ఈయన ఒక కార్యం మీద వచ్చాడు, అది ఆయనకు తెలియజేయమన్నాడు. పరుగున డ్రైవర్ వచ్చాడు. అతని జీపులోనే వెళ్ళాం. సమయం 5 అయిపోతుంది. ఆ వ్యక్తి తాళం తీసి ఫైల్ తీసిన తర్వాత 38 ఈయన నంబరు 36 వరకు సెలెక్ట్ అయ్యారు. 2 నెంబర్లో తప్పిపోయాడు. నేను, నాయన నీకు ఏదో ఒక మార్గాన్ని చూపించాడు దేవుడు అని నేను అనుకుంటున్నాను, నీకు జాబ్ వస్తుంది అని చెప్పి వచ్చేసాను. కరెక్ట్గా 6 నెలల తర్వాత రాజమండ్రిలో నుంచుని ఉంటే వెనక నుంచి ఒక వ్యక్తి వచ్చి సెల్యూట్ చేశాడు. ఎవరంటే ఈయనే. జీసస్ చెప్పింది ఒకటి, పాపులను పుణ్యాత్మల్ని, మంచివారిని చెడ్డవారిని కూడా సమదృష్టితో చూడాలి. అంటే మంచి మనసు ఉండాలి మనకి. ప్రతి మనిషిలోనూ కూడా దైవాన్ని వెతకాలి. పుట్టుకకు ఎవరు చెడ్డవారు కాదు. పరిస్థితుల రీత్యా చెడు పనులు చేసిన పశ్చాత్తాపం పొంది మంచివారుగా అయిన వారిలో వాళ్ళ మనం దైవాన్ని చూడాలి. అదేవిధంగా జీసస్ చెప్పినవి దయ, క్షమాగుణాలు కలిగి ఉన్న దేహమే దేవాలయం అని చెప్పింది జీసస్. ప్రతి మనిషికి దయ ఉండాలి, కరుణ ఉండాలి, ప్రేమ ఉండాలి. అదేవిధంగా క్షమించే గుణం, క్షమాగుణం కూడా ఉండాలి. ఇవి ఎవరైతే అలవర్చుకుంటారో వారు దైవ మార్గంలో ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా చక్కగా ఆనందంగా ఉంటారు. ఈ లోకంలో ఎవరైనా సంతోషం. మళ్ళీ ఎలక్షన్ సాయంత్రమే పడుకుంటాం. అలాగే ఈరోజు మనకు అవకాశం ఇచ్చిన శాంసన్ రాజు గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆయన స్వార్థం లేదు, కానీ మీరు ఆయనకి ఆస్తి. మీ అందరూ క్రీస్తు మొత్తం తీసుకున్న వల్ల ఆయన ఆస్తి. గోపాలకృష్ణ ప్రజాసేవ చేయడానికి ఆయన వచ్చారు. ఆయన రావడం మాకు మాట ఇస్తే మాట తప్పని ఈ టైంలో తీసుకొచ్చారు. ఒక్కసారి మీ అందరూ తప్పడంతో ఆయనకి. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఇంత అద్భుతమైన పార్క్ లేదని, రాజమండ్రి నగర శోభను మరింత ఇనుమడింపచేస్తుందని ఎంపీ సిటీ నియోజకవర్గ కోఆర్డినేటర్ మార్కాని భరత్రామ్ అన్నారు. లాలా చెరువు జంక్షన్ నుంచి క్వారీ మార్కెట్కు వెళ్లే దారిలో 4.4 కోట్లతో అత్యద్భుతంగా నిర్మించిన గ్లో గార్డెన్ను ఎంపీ భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ గార్డెన్లో రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు, కమిషనర్ కె దినేష్ కుమార్, ఆర్ఎంసీ అధికారులు, పలువురు వైసీపీ నాయకులతో కలిసి ఎంపీ భరత్ కలిగి తిరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజమండ్రి నగరవాసులకు, ముఖ్యంగా పిల్లలకు ఈ గ్లో గార్డెన్ విశేషంగా ఆకట్టుకుంటుందని అన్నారు. నగరంలో కంబాల చెరువు పార్కుకు ఎంత ప్రజాదరణ లభించిందో దానికి 2 ఈ పార్కుకు ఆదరణ లభిస్తుందని ఆయన ఆకాంక్షించారు. అనంతరం నగరంలోని 50వ డివిజన్లో 40 లక్షలతో నూతనంగా నిర్మించిన ఎస్బీఐ కాలనీ పార్కును, అదే వార్డులో 40 లక్షలతో నిర్మించిన రెవెన్యూ కాలనీ పార్కును ఎంపీ భరత్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 3 మంజూరైన ఆర్థిక సహాయాన్ని ఎంపీ భరత్ లబ్ధిదారులకు చెక్కుల రూపంలో అందజేశారు. తలారి వెంకట శ్రీధర్కు 4 లక్షలు, దుంగా సంధ్యకు 3.5 లక్షలు, కొడమాటి శివరామకృష్ణకు ₹1,00,000 సీఎంఆర్ఎఫ్ శాంక్షన్ అయింది. లబ్ధిదారులకు ఈ చెక్కులను ఎంపీ భరత్ చేతుల మీదుగా అందజేశారు. ఇద్దరు కూడా కలిసి రాజమండ్రిని పరుగులు పరిగెట్టిస్తా ఉన్నాం. ఇవాళ ఈ పేస్ మీరందరూ కూడా ఆశీర్వదించారు కాబట్టి ఇవాళ రాజమండ్రి ఇంత మారుతా ఉంది. నేను ఒక్కటే ప్రశ్నిస్తా ఉన్నా,
ఈ ఆపోజిషన్ పార్టీస్ వాళ్ళని ఒక్కటే ప్రశ్నిస్తా ఉన్నాను. ఇప్పుడు దాకా రాజమండ్రిని ఎందుకు మార్చలేదు అని అడుగుతా ఉన్నా. మీరందరూ ఓట్లు వేస్తే ఎమ్మెల్యేలుగా, మేయర్లుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా అయ్యారు. ఎందుకు చేయలేదు? రాజమండ్రి మొన్నటి దాకా, నేను ఇవాళ చెప్తా ఉన్నా, రాజమండ్రి మొన్నటి దాకా ఒక పెద్ద పల్లెటూరే, దాంట్లో ఏం మార్పు ఏం లేదు. మేము గతంలో పండగలకి మన ఇంటికి చుట్టాలు వస్తే ఎక్కడ తీసుకెళ్లాలో తెలిసేది కాదు. గోదావరి గట్టు తప్పితే నాకు రెండో ప్లేస్ తెలియదు. మరి మీకు ఏమన్నా తెలిస్తే చెప్పండి. నెక్స్ట్ మనం ఓపెన్ చేసేది ఏంటో తెలుసా? రాబోయే వారం రోజుల్లో ఎలక్షన్ కోడ్ వచ్చేసింది అనుకోండి, దానికి అందరి అదే మీ అందరి చేత నేనే రిబన్ కట్ చేంజ్ చేస్తాను. మీ అందరితో పాటు రాబోయే వారం రోజుల్లో దాన్మైపేటలో గాంధీ పార్క్ ఓపెన్ చేయబోతా ఉన్నాం. చాలా అంటే చాలా అద్భుతంగా కంబాకి ఎంత పేరు వచ్చిందో అంత పేరు గాంధీ పార్క్ కూడా రాబోతా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, తెలుగుదేశం పార్టీలో అనేక ఉన్నత పదవులు అనుభవించి బయటకు గెంటి వేయబడిన పాలికా శ్రీను అనే వ్యక్తి గురువింద గింజ వంటి వాడని, ఇకపై అతను నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే సహించేది లేదని తెలుగుదేశం పార్టీ నగర కమిటీ నాయకులు హెచ్చరించారు. నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగరాధ, కార్యనిర్వాహక కార్యదర్శి మురుకుర్తి రవి యాదవ్, తెలుగు యువత నగర అధ్యక్షులు ఉర్లంకల లోకేష్ ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇటీవల వైఎస్ఆర్సీపీ నాయకుడు పాలికా శ్రీను, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి శ్రీనివాసులపై అదే పనిగా బురద చల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. ఈ నెల 10వ తేదీన తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి ఆధ్వర్యంలో జెమినీ గ్రౌండ్లో జరిగిన ఎన్నికల శంఖారావం విజయవంతం కావడం, అదే రోజు మార్కాని ఎస్టేట్స్లో నిర్వహించిన శెట్టి ఆత్మీయ సమావేశం వెలవెలబోవడంతో పని పాట లేక ఆరోపణలు చేస్తున్నాడన్నారు. మాట్లాడితే బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఆదిరెడ్డి శ్రీనివాస్ దగ్గరే ఉన్నాయనే బదులు అధికారంలో ఉన్నది వారే కాబట్టి వచ్చి అరెస్టు చేయించుకోవచ్చునన్నారు. ఈ మధ్య కాలంలో వైకాపా నాయకులు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతూ ఉండడం, ఆ తప్పులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ తప్పులను ఆదిరెడ్డి శ్రీనివాస్కు ఆపాదించాలనే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. టీడీపీ నగర కమిటీ కోశాధికారి శెట్టి జగదీష్, కార్యదర్శి లాల్ ఖాన్, మాజీ కార్పొరేటర్ కడెలి రామకృష్ణ, బంగారు నాగేశ్వరరావు, అహ్మద్, బషీర్, సలాది ఆనంద్, కుంచి యేసు తదితరులు పాల్గొన్నారు. పాలిక శ్రీను అనే ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? మా తెలుగుదేశం పార్టీలో పదవులు అనుభవించి పార్టీని వీడి బయటికి వెళ్ళిన ఆయన అసలు ఫస్ట్ పాలిక శ్రీను గారు. ఆయన మాట్లాడే ముందు ఆలోచన చేసుకొని మాట్లాడాలి. ఎందుకంటే పులిగింద కోస జీ కింద నల్లగా ఉంటాయని తెలియదంట, దాని షేప్ ఇలా ఉంటుంది. జీ కింద ఏముందో తెలియదు, నల్లగా ఉన్నది, పైన అంతా ఎర్రగా ఉందో నున్నగా అనుకుంటుందంట. ఆయన చెప్తా ఉన్నారు, బ్లేడ్ బ్యాచ్, రౌడీ షీటర్లు, ఈ గుండాయిజం చేసేవాళ్ళు, గంజా బ్యాచ్ అంతా కూడా ఆల్రెడీ వాసు దగ్గర ఉన్నారు. మరి అందరూ ఉన్నప్పుడు మీరు అధికారంలో ఉన్నారుగా, మరి తీసుకెళ్ళి లోపల ఏం చేయొచ్చుగా? ఎంతసేపు ఇదే సోది ఏంటంటే మాకు అర్థం కాదు. పోలీసు డిపార్ట్మెంట్ ఉందిగా, మీరు అందులో ఎవరు రౌడీ చేయడో, ఎవరు బ్యాగ్ వేయచ్చో, ఎవరు గంజా వేయచ్చో లోపల వేసేయచ్చుగా. అది మట్టుకుండదు. ఇంకెంత చేయలేదు, ప్రెస్ మీట్లు పెడతాం, ప్రెస్ వాటిని ఇబ్బంది పెడతాం, మా మండలం కూర్చోబెడతాం. ఎందుకంటే ఇది మేము అడుగుతామంటే ఉండోటి బయట అంటా ఉన్నారు, సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. ఎంపీ గారు భర్త గారు అనుచరుడు ఒక ఆయన గంజాయి కేసులో దొరికాడంట. ఎవరు అనుచరుడండి? ఎంపీ గారు అనుచరుడు గంజాయి కేసులో దొరికాడంటే అది మీరు ఆలోచించండి. అలాగే విధంగా ఒక 40వ డివిజన్లో వాళ్ళ పార్టీకి సంబంధించిన ఆ వార్డు ఇన్ఛార్జినే లేపేస్తాను, చంపేస్తాను అని చెప్పి పొడి చేస్తాను బెదిరింపులు. ఇది కూడా వైరల్ అవుతుందిగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవాన్ని స్థానిక 8వ డివిజన్లో ఉన్న గాంధీ పార్క్ వద్ద వైఎస్ఆర్సీపీ నాయకుడు అడప అనిల్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ నగర మాజీ అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్ హాజరయ్యారు.
ఆయన చేతుల మీదుగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేయడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలన్నారు. జగన్ ఆదేశాల మేరకు నాయకులు, కార్యకర్తలు పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. జగన్ పారదర్శక పాలనలో అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ పథకాలు నేరుగా నగదు బదిలీ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. నవరత్నాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు జరుగుతున్న సంక్షేమాన్ని విస్తృతంగా ప్రచారం చేసి వైఎస్ఆర్సీపీని మళ్లీ అధికారంలోకి తేవాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఇసుకపల్లి శ్రీనివాస్, మాసా రామజోగ్, కోడికోట, మద్దాల రవి, తగరం సోము, మేరపురెడ్డి రామకృష్ణ, పిల్ల లక్ష్మణరావు, ఆటో స్టాండ్ల నాయకులు ఎస్కే బాబ్జీ, ఉమా, వెంకన్న, ఆర్టీసీ కాంప్లెక్స్, వై జంక్షన్, రెల్లిపేట, గోకవరం బస్టాండ్, బ్రదర్ అండ్ చర్చ్ ఆటో స్టాండ్ల నాయకులు, డ్రైవర్లు పాల్గొన్నారు. 13 సంవత్సరాలు పూర్తి చేసుకుని 14వ సంవత్సరంలో అడుగుపెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మన 8వ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు అడప అనిల్ మొత్తం మిత్రబృందం అంతా కలిసి ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరినీ కూడా మనసారా అభినందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని వన్స్ మోర్ సీఎం చేయాలని చెప్పి ఉద్దేశంతో మన అందరం కూడా మొత్తం రాబోయే 50 రోజులు కూడా వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి మొత్తం అందరినీ కూడా మన వైఎస్ఆర్సీపీ మ్యాండేట్ తెచ్చుకున్న ప్రతి ఎమ్మెల్యేని కూడా మొత్తం అందరినీ కూడా మనం అఖండ విజయంతో నగ్గించి, ఎందుకంటే ఆయన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పాలనే మన బలం. ఆయన చేస్తున్న పథకాలన్నీ కూడా పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల వారికి, మైనార్టీస్కి మొత్తం అందరికీ కూడా ఆయన చేస్తున్న కార్యక్రమాలు అన్నీ కూడా మన ప్రజల్లో నేరుగా వెళ్ళినాయి. కాబట్టి ఆయన ఏదైతే మేనిఫెస్టోలో చెప్పాడో 100కి 100కి ఇంచుమించు 98-99% మొత్తం పూర్తి చేయడం కూడా జరిగింది. రైతుల సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తూ వ్యవసాయానికి అన్నింట అండగా ఉంటూ రైతాంగాన్ని ఆదుకుంటున్నారని తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. రాజానగరం 40 లక్షల రూపాయలతో నిర్మించిన ఎఫ్ఎంఎంసి గౌడౌన్, ఎర్రంపాలెం గ్రామంలో 75 లక్షల రూపాయలతో నిర్మించిన ఎంపీఎఫ్సి గౌడౌన్లు ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతాంగానికి వెన్నుదన్నుగా సీఎం జగన్మోహన్ రెడ్డి నిలుస్తూ వారి సంక్షేమం కోసం అనేక పథకాలలో నేడు తీసుకురావడం జరిగిందన్నారు. రైతు భరోసా పథకం ద్వారా ఏడాదికి 13,500 రూపాయలు, రహితంగానికి పెట్టుబడి సాయం అందించడమే కాక రైతు భరోసాల కేంద్రం ద్వారా నాణ్యమైన ఎరువులు, విత్తనాలు రైతులకు అందించడమే కాక పండించిన పంటను దళారీ వ్యవస్థ నుంచి కాపాడి మద్దతు ధర కల్పించే విధంగా ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. దూలం పెద్ద, వేమగిరి కృష్ణ, గంగిశెట్టి సోమేశ్వరరావు, కొల్లి వీర్రాజు, ప్రకట చక్రి పాల్గొన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై భారీ ఎత్తున తమ పార్టీలో చేరేందుకు పలు పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు వస్తున్నారని జిల్లా ఇన్ఛార్జ్, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు అన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం పరిధిలోని 16వ డివిజన్ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో కాటం సుస్మిత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నాయకులు, మహిళలు, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో చేరారు. వైసీపీ యువ నాయకుడు, ప్రముఖ న్యాయవాది గొందేసి శ్రీనివాసులు రెడ్డి నాయకత్వంలో పార్టీలో చేరిన వారికి రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కండువాలు కప్పి ఆహ్వానించారు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. కాటం సుదర్శన్, డి కిరణ్, నాగేంద్ర, కాడక్ల గౌతమ్, రమేష్, కె శ్రీనివాస్, కె లక్ష్మి, కె బేబీ, ఎల్ భాగ్యలక్ష్మి, వై సుధారాణి, డి రత్నకుమారి, ఎం దేవి, కె రాణి, కె మాధవి తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. వైసీపీ నాయకుడు నక్క రాజబాబు తదితరులు పాల్గొన్నారు. నా తల్లి రోజు ఊడుస్తుంది కదా, చెత్త తల్లి అని నేను అనలేను. అలాగే నేను చెత్త మంత్రిని కూడా కానని, ఒక అమ్మ ఇల్లు ఎలా ఊడుస్తుందో అలా ఊడుస్తానని చెప్పాను. అంటే అహంకారం కదా, ఆయన అహంకారం కదా. ఇన్నిసార్లు ఓట్లేసిన 2 సార్లు శాసనసభ్యుడయ్యారు రూరల్ నియోజకవర్గంలో. బాధ్యత ఎక్కడుంది అంటే వీలు దొరికితే అమెరికా వెళ్తాడు, లేకపోతే కరోనా టైంలో కనపడ్డు. అసలు ఇప్పుడు చాలా మంది అయితే మేము చూడలేదని అంటున్నారు. ఇప్పుడేదో కందులు దుర్గేష్ గారిని అక్కడ పంపేశాడు కాబట్టి ఇక్కడ శాసనసభ పోటీ చేస్తానంటున్నాడు. ఇవన్నీ కూడా మీ అందరికీ తెలిసింది. ఇవాళ గొప్ప నిర్ణయం చేశారు. మా పేరు మర్చిపోతాను, సుష్మిత సోదరిమణి, వాళ్ళ తమ్ముడు, అలాగే వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుంది. అందుకే నేను చెప్తాను, ఎంతసేపు గంట చెప్పొచ్చు ఈ స్టోరీ అంతా మీకు తెలుసు, అనుభవిస్తున్నారు. అంటే పేదవాడు తన పేదరికం చేత పీడింపబడుతూ చికిత్స దొరక్క
ముత్తాత తాత తండ్రి తాను పేదరికంలోనే కొట్టుమిట్టాడుతుంటే దానికి వైద్యం చేయాలని రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఒకే ఒక కుటుంబం, అది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాం. మీరు ఇంత అభిమానంతో మరి పార్టీలో జాయిన్ అయ్యి రేపొద్దున్న మన అభ్యర్థి వేణు గారు విజయానికి ప్రతి ఒక్క ఇప్పుడు ఎవరైతే జాయిన్ అయ్యారో అందరూ జాయిన్ అయిన ఒక కార్యకర్త కనీసం 10 ఓట్లు వేస్తే మనం ఖచ్చితంగా వేణు గారిని ఏం చేస్తాం, ఎమ్మెల్యే చేస్తాం, మంత్రిని చేస్తాం. అవునా కదా? కూడా మనం ఎందుకైతే కండువా కప్పుకోవడం ఒక సరదాగా కప్పుకోకుండా కసిగా కప్పుకోండి. ప్రతి ఎవరు కప్పుకున్నా కండువా కసిగా కప్పుకోవాలి తప్ప సరదాగా కప్పుకుని తీసి పక్కన వేయొద్దన్న మనమే. అందరూ కూడా మరి మన వేణుని భుజం చేసుకుని మోసి మన జగన్మోహన్ రెడ్డి, మన ముఖ్యమంత్రి, మన ప్రీతమ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలని మనం అందరం కూడా ఈ రోజే ఎప్పుడైతే పార్టీలో చేయారో అప్పుడే కంకణం కట్టుకోవాలని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. ఆర్థికంగా వెనుకబడి ఉన్న పేదల ఎదుగుదలకు భరోసా కల్పిస్తూ వారికి చేయూతనందించే దిశగా పరిపూర్ణమైన ఆశయంతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని జిల్లా ఇన్ఛార్జ్, రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాల మంత్రి, రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. రూరల్ మండలం శాటిలైట్ సిటీలో గ్రామ ప్రజలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి మంత్రి వేణుగోపాలకృష్ణ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా 45 సంవత్సరాలు దాటిన వారికి చేయూత పథకాన్ని అందించి ఆర్థికంగా బలోపేతం చేశారన్నారు. దీంతో పాటు ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలు, డ్వాక్రా ద్వారా ఆసరా, రుణమాఫీ, పెద్దలకు వృద్ధాప్య పెన్షన్ అందించడమే కాకుండా విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అమ్మఒడి నుంచి విదేశీ విద్య వరకు ఫీజు రియంబర్స్మెంట్తో ప్రోత్సహిస్తూ పేదవారు ఉన్నత విద్యను అభ్యసించే దిశగా వారికి భరోసా కల్పించారన్నారు. ఉభయ రాష్ట్రాల నుంచి శెట్టి బలిజ సంఘం, పిల్లి సుబ్రహ్మణ్యం, మాజీ వైస్ ఎంపీపీ నక్కా రాజబాబు, రాష్ట్ర యువజన విభాగపు కార్యదర్శి పిల్లి సిరిబాల, అంగాడ సత్యప్రియ, గృహ సారథులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి ఇంకా ఆలోచించాడు ప్రత్యేకంగా బీసీల కోసం. కేవలం వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఇచ్చేసి లేకపోతే రూపాయలు కేజీ బియ్యం అని అంటే వాళ్ళకి అది కాదు. ఆ కుటుంబం ఎదగాలంటే కుటుంబంలో చదువుకున్నవాడు ఉండాలి. ఆకి డబ్బు లేక అటెండులు చదివించలేకపోతున్న పిల్లల లేక కాదు అనుకున్నాడు. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి కార్యక్రమం ఆలోచించండి. పేదవాడి కోసం ఆలోచించిన నాయకుడు, ఒక ఆశయం ఉన్న నాయకుడు. ఆ కాంగ్రెస్ పార్టీ 2009లో 14లో అత్యాశ పనులు పెరిగి 12 జిల్లాలు ఉన్నాయి. 7 కేంద్ర మంత్రులు, అక్కడ పరభాగ లక్ష్మి గారు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అత్యాశ వల్ల. దేవరపల్లి మండలం యర్నగూడెం పోతవరం బీటీ రోడ్ నిర్మాణ పనులకు రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ రోడ్డు నిర్మాణం వద్ద చాలా గ్రామాలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దేవరపల్లి మండలంలో యార్నగూడెం పోతవరం రోడ్డు నిర్మాణానికి సీఎం జగన్మోహన్ రెడ్డి 1,43,00,000 రూపాయల నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించడంతో పాటు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. గోపాలపురం నియోజకవర్గంలో అన్ని రహదారులను అభివృద్ధి చేశామని, ఇంకా ప్రజలకు ఎటువంటి అవసరాలు ఉన్నా వాటిని పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సంసిద్ధం కావాలన్నారు. ఆమె వెంట పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఈ రోజున వాటి రెండింటికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అంటే అతి తక్కువ కాలంలోనే జగనన్న ఈ రోజున ఈ రోడ్లు శాంక్షన్స్కి కావాల్సిన నిధులు సమకూర్చడం, అలానే టెండర్స్ వేయడం, రీటెండరింగ్ జరగడం అంతా కూడా అంటే మేము ఈ ఎలక్షన్ కోడ్ ఏమైనా అడ్డొస్తుందేమో అని కొంచెం భయపడ్డాం. కానీ ఎక్కువగా ఈ అన్నగూడెం నుండి ఈ రోడ్డు యూజ్ చేసుకునేది అన్నగూడెంలో ఉన్న రైతాంగం అంతా కూడా యూజ్ చేయడం జరుగుతుంది. అందులో మధ్యలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది. దానికి వెళ్ళే ఎంప్లాయీస్ కానివ్వండి, లేదా దానికి వెళ్ళే మెటీరియల్ కానివ్వండి, అంతా కూడా ఈ రోడ్డు చాలా అందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బేసికల్గా ఈ రోడ్డు అంటే రోడ్ ఫార్మేషన్ అనేది టోటల్గా చివరి నుండి చివరి వరకు, అంటే పోతవరం నుండి అన్నగూడెం వరకు
ఎన్నిసార్లు రోడ్స్ వేసిన బిట్స్ గానే వేస్తున్నారు కానీ టోటల్ కంప్లీట్గా వేసింది అయితే గత ప్రభుత్వాలలో జరగలేదు. ఈ రోజున జగనన్న ప్రభుత్వంలోనే ఈ ఒక్క రోడ్డుకి 3 నిధుల నుండి 3 డిపార్ట్మెంట్స్ నుండి నిధులు సేకరించడం, సకాలంలో చేయడం ఈ రోడ్డు అంతా కూడా మరి ప్రజానీకానికి రైతాంగానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. నూర్ భాష దూదేకుల చిరకాల ఆకాంక్షలపై స్పందించిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్లకు నూర్ భాష సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ షేక్ సుబాన్ కృతజ్ఞతలు తెలిపారు. వారి స్పందన పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద చంద్రబాబు, పవన్, లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా సుబాన్ మాట్లాడుతూ నూర్ భాషల చిరకాల డిమాండ్లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రత్యేకమైన చొరవతో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లిబిసి డిక్లరేషన్లో నూర్ భాషలకు వరాలను ప్రకటించాలని తెలిపారు. ముస్లింలలో నూర్ భాష ముస్లింల జనాభా గణన, నూర్ భాష కులాన్ని నూర్ భాష ముస్లింలుగా మార్పు చేయడం, నూర్ భాష కార్పొరేషన్కు 100 కోట్ల రూపాయల నిధుల కేటాయింపుపై హామీ ఇచ్చారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకుంటామని భరోసా ఇచ్చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దళిత జాతి పౌరుషాన్ని ప్రదర్శించి జగన్కు బుద్ధి చెప్పాలి. రూరల్ దళిత శంకారావం సభలో మహాసేన రాజేష్. ప్రజా సంక్షేమమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్. ప్రజలందరిపైన ప్రభు ఆశీర్వాదాలు ఉండాలి. ఏసయ్య ప్రార్థన మందిరంలో మంత్రి వేణు ప్రార్థన. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే అద్భుతమైన పార్క్ గ్లో గార్డెన్ ప్రారంభించిన ఎంపీ మార్గాని భరత్. పాలికా శ్రీను నోరుకు అదుపులో పెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ నాయకుల హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.